హలో టేస్టీ టైల్ బైట్ ఫుడీస్. ఈ ఆంటీ అంకుల్ వచ్చేసరికి మనకి 5 ప్రైస్ బిర్యానీ పెడుతున్నారు, ఇంకా చికెన్ బిర్యానీ కూడా పెడుతున్నారు. అది కూడా తినే వరకు ఓన్లీ జస్ట్ 100 రూపీస్ లోపలనే. సో ఫుడీస్, ఈ ఆంటీ కష్టాలైనా చూసి ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి ఎక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ స్ట్రీట్ ఫుడ్ ఉంటుందో నేను అక్కడికి వెళ్ళి కూడా రివ్యూ చేస్తాను మీకోసము. దమ్ బిర్యానీ ఉందా మన దగ్గర? దమ్ బిర్యానీ ఉంది, దమ్ బిర్యానీ ఉంది, దమ్ముడు మన దగ్గర అభిపిల్ ఉందన్న, దమ్ కూడా. ఇక ఫ్రై కూడా ఉందన్న మన దగ్గర, ఫ్రై అభిపిల్ కూడా ఉంది మన దగ్గర. ఫ్రై బిర్యానీ 120, దమ్ బిర్యానీ 100 అన్న, 100 అన్న. ఫ్రై బిర్యానీ 100. కర్రీస్ లేవా అన్న? కర్రీస్లో ఏమేమి ఉంటాయి? కర్రీస్ ఉందన్న, కర్రీస్ ఇగో చికెన్ కర్రీ ఉంటుందా మన దగ్గర, చికెన్ కర్రీ సూపర్ ఉంటుందన్న మన దగ్గర. పెరుగు కూడా చాలా సిల్క్ ఉంటుందన్న పెరుగు. ఆనియన్స్, నిమ్ము, ప్లేట్స్, పార్సల్ డబ్బానా మనకి. దీనిలో ప్యాకేజ్ రైస్ అన్లిమిటెడ్ అన్న? ఫ్రై అయినా సరే, దమ్ అయినా సరే అన్లిమిటెడ్ అన్న. ఫ్రై 120 అన్న, దమ్ 120. పార్సల్ 120 అన్న? పార్సల్ 120 అంతే అన్న. అవి మన 20% ఇంకో అండి ఉంటుంది, అయిపోతారు. ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా లంచ్ టైం కాలే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకి టైమింగ్స్ అన్న. 11 గంటల పొద్దున మార్నింగ్ 11 నుంచి అని ఈవినింగ్ 3:30 వరకు అన్న. 2 లాస్ట్ 3:30 ఇంకొక టెక్సీ ఇస్తాం టైమింగ్స్ 11 నుంచి 3:30 వరకు అన్న. దీని లొకేషన్ చెప్పండి. మైత్రిడం ఇక్కడ వస్తే మైత్రిడం అన్న, ఇక్కడ వస్తే అమీర్పేట సత్యం ప్యాకేజ్ ఆపోజిట్ రూట్ లో క్రేజన్ పక్కదన్న. ఇలా సీదా పోతే అల్లోజన్ ఏషియన్ మాల్ ఉంటుంది. ఏషియన్ మాల్ ఉంటుంది, సీదా మాల్ ఉంటుంది. ఇది ఇటు పోతారేమో అమీర్పేట సర్కిల్ వస్తారు, మెట్రో వస్తాను. ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుకుంటున్నారన్న? మేము 10 ఇయర్స్ అన్న, 10 ఇయర్స్ నడుస్తుంది అన్న. 10 ఇయర్స్ నుంచి ఇక్కడ 5 ఇయర్స్ పెట్టామన్నా. 5 ఇయర్స్ ఐకే దగ్గర పెట్టామన్నా. అక్కడ కూడా రన్ అవుతుంది మనకి, ఇక్కడ కూడా రన్ అవుతుంది అన్న. అక్కడ క్వాలిటీ అక్కడ నడుస్తుంది, ఇక్కడ క్వాలిటీ ఇక్కడ నడుస్తుంది అన్న మన దగ్గర. డైలీ ఎన్ని కస్టమర్స్ వస్తున్నారన్న? డైలీ వస్తారన్న, 300 మంది వస్తారు, 5 మంది వస్తుంటారు, పోతుంటారు అన్న కస్టమర్స్. ఒక వచ్చిన కస్టమర్ మళ్ళీ ఇంకిద్దరు తీసుకొని వస్తారన్న మన దగ్గరికి. క్వాలిటీ గీటీ మంచిగా ఉంటుంది అన్న, టేస్ట్ బాగుంటుంది అన్న. సో ట్రై చేయండి, మీరు ట్రై చేయండి, మీకు చూడండి, దాన్ని బట్టి చెప్పండి. రోజుకి ఎన్ని హండి పోతారు అన్న? మినిమం 3 ఇస్తామన్నా, 3 ఇస్తాము. ఫస్ట్ టెక్సీ ఒకటి, సెకండ్ ఇంకోటి 3 ఏమో ఇంకో పక్కకు ఉంది, అప్పుడు అయిపోతాయి మనకి. 3:30 లోపు క్లోజ్ అయిపోతా అన్న. కస్టమర్ బట్టి అన్న, ఒక కొంచెం మంది తింటారు, తక్కువ తింటారు అని. ఎంత అంటే అంత ఫుల్ ఇస్తాం మనం, ఫుల్ పెడతాం. ఎంత తింటే కడుపు నిండా పెడతారా? కడుపు నిండా మళ్ళీ కడుపు ఇంత కాలేసిన కూడా మళ్ళీ కొంచెం వేసి కడుపులో నింపి పంపిస్తామన్నా. పైసలు ఫ్రీగా ఇస్తాం మనం అంతే. పైసలు ఆశయం లేదన్నా. ఇంకోసారి ఫ్రీగా ఇచ్చినామంటే నెక్స్ట్ టైం అనేది కస్టమర్ రావాలి. ఇంకోసారి నెక్స్ట్ టైం కస్టమర్ ఇచ్చేవాళ్ళు, వద్దని కూడా ఇచ్చేవాళ్ళు కస్టమర్. అట్లుంటుంది అన్న కస్టమర్ దగ్గర మనది. కస్టమర్ పైసలు కానీ రోడ్డు మీద పోయేటప్పుడు కూడా అడుగుతూ పెట్టేస్తాం మనం. అట్లా ఏం లేదన్న, పైసల గురించి కాదన్న, ఫుడ్ గురించి. ఒక తిని పోతే ఇంకో కస్టమర్ రావాలి మనది, అట్లా చూస్తామన్న. అది మన క్వాలిటీ అన్న. ఎప్పుడు రెగ్యులర్ ఏం లేదన్న, పైసలు తినాలి, పైసలు ఇచ్చడం ఏం లేదు, తినాలి పోవాలి. 10 రూపాయలు తక్కువ కూడా తీసుకో. రోడ్ పక్కన ఉంది కదా, ట్రాఫిక్ ప్రాబ్లం అన్న. ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది అన్న. సార్ వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసేమని చెప్తారు. కస్టమర్స్ వెహికల్ వెళ్ళినా కూడా ఇబ్బంది అయిపోతుంది, పార్కింగ్ ఎక్కడ లేదు. ట్రాఫిక్ చాలా మంది మనకి రిసీవ్ చేస్తారు అన్న, ఫైన్ చేస్తారు, ఫోటో కొట్టేస్తారు, తీసేయమని చెప్తారు, స్టాండ్ చేసుకోవచ్చు, కుర్చీ ఎత్తుకోవచ్చు. చాలా ఇబ్బంది అయిపోతున్నారు. వాళ్ళు కొంచెం సహకారం ఇచ్చినాం కన్నా మేము కూడా బతికేస్తామన్నా. మా కూడా మాకు ఖర్చు అయిపోతుంది కన్నా, మా కూడా ఫుల్ ఖర్చు అన్న. వాళ్ళకి కొంచెం మనీ ఇస్తారా అన్న? ఇక మనీ ఇక అడిగితే ఇచ్చామని ఒప్పుకున్నామన్నా. మేము వాళ్ళు అడగట్లేరు, వాళ్ళు ఏం చేయట్లేరు, వాళ్ళు మనీ ఏమి అడగట్లేదు, మనీ ఏం అడగట్లేరు. వాళ్ళు ఇంకా తీసేయమంటున్నారా? తీసేయమని చెప్తారు. ట్రాఫిక్ అట్లా ఇబ్బంది ఉంది, తీసేయని చెప్తే మేము ఎక్కడ పోవాలన్నా తీసేసి వండుకొని వస్తామన్నా. ఎక్కడ రావాలన్నా రోడ్ మీద పెట్టలేమన్నా. చాలా బిర్యానీస్ ఉన్నాయి అన్న. వాళ్ళకి వాళ్ళు చాలా మంది వస్తారు అన్న. ఇక వాళ్ళకంటే ఇక మేము ఎక్కువ సేల్ నడుస్తుంది అన్న, మాది ఎక్కువ సేల్ నడుస్తుంది, వాళ్ళు తక్కువ నడుస్తుంది. కొంతమంది ఇట్లా ఎక్కువ, కొంతమంది అక్కడిక్కడ చెప్పట్లు ఉంటారు అన్న. అట్లా దాన్ని బట్టి అట్లా చేస్తారు అన్నారు. మీరు పార్టీ ఆర్డర్స్ కూడా తీసుకుంటారా అన్న? లైక్ బర్త్డేస్ కి, మ్యారేజెస్ కి, ఇంకా వెజ్ కూడా అవైలబుల్ ఉందా? మేము రెగ్యులర్ చేస్తామన్నా, రెగ్యులర్ పెడతాం. మంచి టైం ఉంటుంది. ఇంకా మనకి ఆర్డర్స్ ఉంటే కూడా ఆర్డర్స్ కూడా చేస్తాం. పన్నీర్ మసాలా, పుదీనా, ఏదైనా సరే ఇట్లా ఆల్మోస్ట్ అన్ని చేసే దగ్గర ఆడేనా మాది. అన్న మీరు పోలీస్ వాళ్ళకి బిర్యానీ ఇస్తారా? ఇస్తామన్నా. మనీ అయితే మేమన్నా బిర్యానీ ఇస్తాం. రోజుకి ఎన్ని బిర్యానీ ఇస్తారన్న? ఒక్కొక్క 2 ప్యాకెట్లు, ఒక 1 ప్యాకెట్. వచ్చిన కానిస్టేబుల్స్ ఉంటారు 2 వీలర్, అదే ఫుడ్ అంటే ఫుడ్ ఇచ్చేస్తామన్నా. అట్లేం లేదు. వాళ్ళు ఒకటి 2 తీసుకెళ్తాం. అడగారు అన్న, అబ్బాయి ఎందుకని అడగారు కానీ మేము ఫుడ్ అడుగుతామన్నా. కొంతమంది ఇచ్చి తీసుకుంటారు అన్న, కొంతమంది ఇవ్వకుండా వెళ్ళిపోతారు అన్న. అట్లా ఏం లేదు అన్న. చాలా అయితే ఉండన్న, డైలీ సంఘాన్ని మున్సిపాలిటీ కూడా వస్తుంటారు, వాళ్ళు చాలా మంది జేఎస్ఎస్ వస్తుంటారు, మ్యూజియం చాలా చేస్తారన్న. మేము ఎంఎస్ఆర్ మీద లగ్నాంజన అనిపిస్తామన్నా. అదేదో కంటిన్యూ చేస్తుంటాం.
మీరు రోజు పొద్దున వస్తారా లేకపోతే ఈ టైంకి వస్తారా? లేదన్నా డైలీ పొద్దున వస్తాం అన్న. పొద్దున వచ్చి జాడు కొట్టి అనేది సదరేసుకొని అన్ని ఆటో చేస్తాం అన్న. మేము చేస్తాం అన్న. 11 లోపు 10:40 లోపు మొత్తం రెడీ అయిపోతాం అంతే. మీరు ఇంట్లోనే కుక్ చేస్తారా? ఇంట్లోనే కుక్ చేస్తాం అన్న. హోటల్కి రా, ఇంట్లోనే కిచెన్ లో ఇంట్లోనే చేస్తాం. మీరు చేసే ఫుడ్ అంతా ఆర్గానిక్ అయినా? అన్నీ నీ అన్న మొత్తం చికెన్ కూడా అలా చేసే చికెన్ అన్న. చికెన్ కూడా అలా చేసే చికెన్ ఉంటుంది. నేను చేసే చికెన్ అన్న. సపరేట్ దానికి వచ్చి సపరేట్ చెక్క వేపించి కొట్టించుకుంటాం అన్న. సపరేట్ చికెన్ రోజుకి ఎన్ని చికెన్ పోతాయన్నా? ఒక 40 కిలోలు అన్న. 45 కిలోలు. ఒక 40 kg చికెన్ పోతాయి. రైస్ అన్న ఒక 25. రైస్ ఏ క్వాలిటీ ఇస్తున్నారా అన్న? బాస్మతి అన్న 120 రూపీస్. పొడుగు బాస్మతి రైస్ పొడుగు ఉంటుంది అన్న 120. ఎట్లా ఉన్నారు? బాగున్నారు. ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందన్న? మంచిగానే ఉందండి. మీరు ఏం తీసుకున్నారన్న? ఫ్రై తీసుకున్నాం. మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తారా లేకపోతే మీ ఓన్గా వచ్చారా? నేనే వచ్చినాను. నేను ఆటో డ్రైవర్ని. నేను వస్తూనే ఉంటా. ఇక రెగ్యులర్ గా వస్తున్నారా? రెగ్యులర్ అంటే 3 రోజుల నుంచి వస్తున్నాను. అదే 100 రూపాయలు పెట్టి బయట అన్నం తింటాం, కానీ ఉప్పు కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ మంచిగా ఉంది. మీకు 100 రూపీస్ రేట్ రీజనబుల్ అనిపిస్తుందా? రీజనబుల్. అంటే మీరు ఇప్పుడు ఆటో నడుపుతారు కదా, మీకు సరిపోతుందా? సరిపోతుంది. రోజుకి సరిపోతుంది. రోజు. ఓకే అండి. ఓకే. ఆల్రెడీ నేను ఎక్కడ పోరా ఉండని చెప్తా. బిర్యానీ బాగుంది. మొన్న కూడా వచ్చాను. రోజు వస్తారా మీరు? తెలవదు అన్నారు. తెలవదంటే మళ్ళీ వచ్చా. మళ్ళీ చూసా బాగుంది. మీకు ఇక్కడ ఫుడ్ ఎట్లా తెలుసండి? నేను ఇక్కడే ఉంటాను. 40 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలోనే ఉంటా. చూసి ఫోన్ చేద్దామని ఆశలు అయితే చూద్దామంటే వచ్చాం. టేస్ట్ లో అయితే నో డౌట్ అంటారు. ఏమైందంటే బాగుంది, రుచిగుంది, బ్రహ్మాండంగా ఉంది. సేమ్ హోమ్ మేడ్ లాగానే ఉంది అంటారు. మళ్ళీ చికెన్ 2 ముక్కలు కింద పెద్ద చేస్తారు, పైన కూర వేస్తారు. బ్రహ్మాండంగా ఉల్లిపాయ అది కర్రీ ఇస్తారు. బాగున్నాయి. క్వాలిటీ ఉందా అండి? క్వాలిటీ కూడా ఉంది. ఇప్పుడు దీంట్లో బాస్మతి బియ్యం ఉంది, ఆబేదా అని వచ్చింది ఇంకోటి. దీనికంటే హైఫై ఆబేదా అంటే ముస్లిమ్స్ వాడతారు. అది పొడుగు వచ్చింది అన్నం, ఇంతకంటే పొడుగు సాగదు. కానీ వీళ్ళు మంచి బ్రాండ్ పెట్టారు. బ్రహ్మాండంగా ఉంది. ఇది ఏ కావాలంటే అది చేస్తారు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.